తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నగర ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ నిధులు దాదాపు నగరపాలక సంస్థకు ఫస్ట్ ఫేజ్లో 240 జీవో ప్రకారం 12 కోట్లు, 259 జీవో ప్రకారం 10 కోట్లు. ఇది కేవలం మంగళం రోడ్లో ఉన్నటువంటి వినాయక సాగర్ బండ్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇన్ అండ్ అరౌండ్ డెవలప్మెంట్ కానీ, ఆర్టిఫిషియల్ గార్డెన్స్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ, ఆ ముందర కాంప్లెక్స్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, వీటన్నిటికి కూడా అదనంగా ఒక 10-15 కోట్లు, అంటే దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు ఈరోజు వినాయక సాగర్ నిర్వహణకు, అభివృద్ధికి ఖర్చు పెట్టారండి. ఈరోజు వినాయక సాగర్ నిర్వహణ గాలికి వదిలేశారు. ఈరోజు అక్కడ పోతే వినాయక సాగరు దుర్గంధ సాగర్గా తయారైపోయింది. పట్టించుకునే నాదులే లేదు. నగరపాలక సంస్థ అధికారుల్ని నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను, మీరు అధికారులు వినాయక సాగర్లో ఒక్కసారి పర్యటించండి. ఈరోజు కార్పొరేటర్లు ఉన్నారు. అయ్యా కార్పొరేటర్లారా, మీరు పార్టీలు మారేందుకు చూపించే శ్రద్ధ ఈరోజు నగరపాలక సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వినాయక సాగర్ మీద ఎందుకు చూపించడం లేదు? కార్పొరేటర్లు, మేయరు, అదేవిధంగా కమిషనర్ గారు అందరూ వెళ్ళి ఒకరోజు వినాయక సాగర్లో మీరు పర్యటించండి. ఎంత దుర్గంధంగా తయారైందంటే ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉదయం సాయంత్రం పూట సుమారు ప్రతిరోజు కూడా 10,000 మంది వాకింగ్కి వెళ్తారండి. అదేవిధంగా యోగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఆదివారం పూట ఆటలాడుకునేదానికి నగర ప్రజలతో పాటు మంగళం రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నివాసం ఉండే ప్రజలంతా కూడా అక్కడికి పోతారు. మరి నగరపాలక సంస్థ అధికారులు ఆస్తి పన్నులు వసూలు చేసే దానిలో చూపించే శ్రద్ధ ఈరోజు వినాయక సాగర్ అభివృద్ధి మీద ఎందుకు చూపించడం లేదండి? ఆడ పోయి చూసినామంటే ఎంత దుర్గంధంగా తయారైందండి, కళావిహీనంగా తయారైపోయింది. 2 సంవత్సరాలు కూడా కాలేదు ఆ పార్క్ ఓపెన్ చేసి. అంత వాసన, దుర్వాసన. మరో పక్క ఆ వాకింగ్ ట్రాక్ చుట్టూరు ముళ్ళ పొదలు, కంప చెట్లు చేశాయి. అక్కడ పాములు సంచరిస్తున్నాయి. ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరికన్నా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి? దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఆ స్మార్ట్ సిటీ నిధులు ఏదైతే మీరు ప్రజల సౌకర్యార్థం ఖర్చు పెట్టారో అక్కడ దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయండి. ఈరోజు ఇన్కంప్లీట్గా వదిలేశారు వినాయక సాగర్ని. అక్కడంతా కూడా అసంపూర్తిగా ఉంది. ఆ ముందర కాంప్లెక్స్ కట్టారు, ఆడ కల్వర్ట్లు కట్టారు. డ్రైనేజ్ వాటరు వినాయక సాగర్లోకి రాకూడదు అని చెప్పని 5 MLD ప్యూరిఫై చేసినటువంటి వాటర్ని మీరు లోపలికి పంపిస్తామన్నారు. అక్కడ ఊర్లో ఉండే చెత్త నీరంతా కూడా కలుషితమైపోయి వినాయక సాగర్లోకి వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతం వారికంతా కూడా దుర్గంధం బహిరంగంగా వెదజల్లుతూ ఉంది. ఇవన్నీ కూడా నగరపాలక సంస్థ అధికారులకి కనపడడం లేదా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, దయచేసి కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళండి. ఈరోజు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారంటే మీరు ప్రజల కోసం కనీసం ఆ వినాయక సాగర్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, పెట్టిన ఖర్చు బూడిదలో పోసుకున్న పన్నీరులాగా తయారైపోతా అంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారా? ఇది బాధ్యత రాహిత్యం కాదా అండి? నేను పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు కానీ వినాయక సాగర్ని అభివృద్ధి చేయకపోతే బీజేపీ పార్టీ తరఫున మేమంతా కూడా పర్యటిస్తాము. అక్కడ జరిగినటువంటి అవాస్తవాలు ఏదైతే మీరు నకిలీ ఎంబుక్కుల ద్వారా ఎంబుక్కులు రికార్డ్ చేసి దొంగ బిల్లులు రాసుకున్నారో వీటన్నిటి మీద కూడా మేము పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అసలు స్మార్ట్ సిటీ నిధులు ఎన్ని కోట్లు తిరుపతికి ఇచ్చారు, నగరపాలక సంస్థకి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించేలా స్థానిక బీజేపీ నాయకత్వం ముందుంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి.